వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు అంటే మనం గతంలో చీరల విషయం మాట్లాడినాం, చీరలు ఇవ్వట్లేదని చాలా విమర్శించారు. ఇప్పుడు చూస్తే నాణ్యతమైన మంచి చీరలు ఇస్తున్నాం. ఆ చీరలను చూస్తే సీఎం గారు ఒక మాట అన్నారు, అది నేను నచ్చలేదు. బట్ ఏమంటారు అంటే ఇప్పుడు చీరలు కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తారా? దేనికోసం అప్రిషియేట్ చేయాలి? 2 బతుకమ్మలకు చీరలు ఎగ్గొట్టిండని అప్రిషియేట్ చేయాలా, లేకపోతే యూనిఫామ్ లెక్క అందరికి పోతే ఆ చీరలల్లా 3 రంగుల జెండా కలర్ కలిపి రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తానే ఈ చీర కట్టుకొని పోయి కాంగ్రెస్ కోటేయని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి 1 కోటి మందికి చీరలు ఇవ్వకుండా అనుకున్నాము. మరి ఈనాడు రేవంత్ ఇచ్చే చీరలు ఓట్ల కోసము, రేపు నాకే ఓట్లు వేయండ్రి, ఇవి ఓట్ల చీరలా, ఎలక్షన్ల చీరలా, లేకపోతే నీ కోసము కరెక్ట్ గా తయారు చేసుకున్న 3 రంగుల జెండా కలిసిన చీరలా? ఏం చీరలు అవి ఆయన చెప్పాలి ఫస్ట్. ఓకే అండ్ ఇప్పుడు దీక్ష దివాస్ ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ రోజు కేటీఆర్ గారితో కూడా సమావేశం అయినది. ఎప్పుడు ఎట్లుందో అదే విధంగా ఉండబోతుంది. ఉద్యమకారులను స్మరించుకోవడము, ఉద్యమంలో ఏం చేసినామో ఇవన్నీ గ్యాలరీలు, ఫోటో ఫ్రేమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాగుంటది. ఓకే మేడం. అండ్ ఇప్పుడు బీసీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక బీసీ బిడ్డగా చెప్పండి, 42% పోయినట్టేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ బిడ్డలు అందరూ రేవంత్ రెడ్డి గౌడ్ అంటున్నారు, రేవంత్ అంటున్నారు కదా, మరి ఏమంటారు ఒక బీసీ బిడ్డగా? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన పదవిని కాపాడుకునేందుకు రేవంత్ను గౌడును చేసినంత మాత్రాన గౌడ కులస్తులకు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటి వరకు కూడా 15% రిజర్వేషన్ బెల్ట్ అదే వైన్స్లల్లా వైన్స్ షాపుల ఇస్తా అని 15% నుంచి 25% పెంచిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మహేష్ గౌడ్ అనేటైనే మా గౌడ సోదరులకు వైన్స్ షాపులల్లా 25% ఇయ్యలేదు ఎందుకు అని అడిగిండా? దేనికోసం రేవంత్ గౌడ్ అయిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ మాదిగా రేవంత్ మాల అంటాడు. అంటే రేవంత్ మాదిగా రేవంత్ మాల అయింది. అదే దళిత బంధుల 12 లక్షలు ఇస్తానని ఇప్పటి వరకు దళిత బంధు ఊసు లేదు, అత్త లేదు, పత్తా చేసినందుకు రేవంత్ మాదిగా రేవంత్ మాల అయిందా? ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు భజనలు చేస్తారు తప్ప జనాల గురించి కానీ జనాలకు ఇచ్చిన హామీల గురించి కానీ మర్చిపోయిండ్రు. వాళ్ళు 42% రిజర్వేషను ఏదైతే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా మాకు సర్పంచ్ ఎన్నికలల్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇస్తా అని చెప్పిండో దానితో పాటుగా విద్యా వైద్యంలో కూడా మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చే వరకు కొట్లాడతాము. ప్రతి ఒక్క బీసీలకు అందరికీ 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పిండు. 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు చెప్తా అని చెప్పిండు. కానీ బడ్జెట్ పెట్టింది కానీ 2 సార్లు బడ్జెట్ అయిపోయింది, ఇప్పటికి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో కనుక 20,000 కోట్ల రూపాయలు పెట్టకపోతే ఆయన ముక్కు విండి వసూలు చేస్తాం బీసీ బిడ్డలమందరం. మీరేమో ఇట్లా విమర్శిస్తున్నారు, అక్కడ చూస్తే జూబ్లీహిల్స్ ప్రజలు బ్రహ్మాండంగా 24,000 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. రేపు ఒకవేళ ఖైరతాబాద్ వస్తే కూడా ఖైరతాబాద్ లో కూడా ఈ విధంగానే పట్టం కడతారని చెప్పేసి అంటున్నారు. అంటే మీ విమర్శ ఏ విధంగా పట్టం? 30,000 ఓట్లను అంటే అసలు అక్కడ లేని ఓట్లను రిగ్గింగ్ చేసి గెలిపించుకొని లేని ప్రజల ఓట్లను సృష్టించి వేయించుకున్నందుకు పట్టం కట్టిర్రా ప్రజలు. అసలు అది గెలిపేనా? జూబ్లీహిల్స్ లా ఏం గెలుపది? జూబ్లీహిల్స్ లా గెలిచింది ఏ విధంగా గెలిచిండ్రు? అడ్డదారులల్లా అధికారాన్ని, పోలీసులను, మందిని, బలగాన్ని అందరినీ మూకుమ్మడిగా ఏకం చేసుకొని ముఖ్యమంత్రి అనేటోడు 7 సార్ల సభలు పెట్టుకొని అక్కడ గెలవడం జరిగింది. ఎట్లా గెలిచిర్రు? అది కూడా రిగ్గింగులు చేసి ఎవరైతే అది ముసుగులు వేసుకొచ్చుకున్నారో వాళ్ళతో ఓట్లు వేయించుకొని 74,000 ఓట్లు ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో అవి ప్రజలు వేసిన ఓట్లు. కేసీఆర్ గారు అధికారంలో లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్ పార్టీ వెంటనే మేమందరం ఉన్నామని వేసిన ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. ముక్కు విండి వసూలు చేస్తే 90,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. అందులో 12,000 మాయచ్చినా కూడా మేము గెలిచేటోళ్ళమే కదా. బీసీలకు ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాము, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినాం. ఓ పొర్లు దండాలు పెట్టిండు. ఏ విధంగా అక్కడ రిగ్గింగ్ చేయాలో ఆ విధంగా గెలిచిండ్రు తప్ప బీసీలు అది ఇది అనేసి వేసింది కాదు. 3 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయనకి ఏదో ఉన్న బలంతోటో బలగంతోటో ఇంకొకటి దొంగ ఓట్లతోటి గెలిచిర్రు. అది గెలుపే కాదు. ఖైరతాబాద్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రేపు ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలుపోటములు అనేటి సహజం. కానీ గెలిచిన తర్వాత గెలుపు వచ్చింది అనేసి విర్రవీగుతూ ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అంటే స్థానిక సంస్థలు కూడా గెలుస్తాము. ఎందుకు గెలవము? స్థానిక సంస్థలకు ఎట్లా పోతాడు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. పోకుండా మా బీసీలకు
అన్యాయం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. పవన్ గౌడ్ గారు ఇక్కడ చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ లో ఓడిపోయారు, మన ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చినాయి, జూబ్లీస్ లో కూడా సరే గెలుపోవటంలో ఓడిపోవడం అనేది జరిగింది. హైట్రిక్ ఓడిపోయినాక కూడా ఇంకా బీఆర్ఎస్ ఇదే కాన్ఫిడెన్స్. అయ్యో రామా, ఆడ కేంద్రంలో ఇప్పుడు మోడీ పాలిస్తున్నప్పుడు మోడీకి ఏముండే 2 స్థానాలు ఉండే. ఆ 2 స్థానాలున్న మోడీ మొత్తం ఇప్పుడు దేశమంతా పాలిస్తలేడా? కాంగ్రెస్ మొన్నటి దాకా సావు బతుకుల మధ్యలో ఉండేది. వెంటిలేటర్ల మీద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారం అనుభవిస్తలేదా? రేపు రాబోయేది కాబోయేది కేసీఆర్ గారే. జనాలు ఇప్పటికే మోసపోయినాం, గోసపడుతున్నాం, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏ ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఈ ఎలక్షన్లల్లా మమ్మల్ని అధికారం పక్కన పెట్టుకొని మంది బలగంతో పైసలు వెదజల్లి గెలుస్తున్నారు తప్ప, రిగ్గింగ్ తోటి గెలుస్తున్నారు తప్ప వాళ్ళు గెలుపే కాదు. రేపు ఎన్నికలు వచ్చినా కూడా ఇదే అధికారం ముందు పెట్టుకొని ఏదో చేస్తారు. కానీ ఏది చేసినా ఊరుకోవడానికైతే ఎవరు లేరు ఇక్కడ.